హాయ్ అండి అందరికీ ఈ రోజు మనము దాబా స్టైల్ గోర్చిక్కుడు మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దామండి ఈ వీడియోలో. ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు గోర్చిక్కుడుగాయను మంచిగా చీరుకొని ఇలా ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి. దాంట్లోకి కావాల్సింది శనగపిండి ఒక పావు కప్పు వరకు తీసుకోవాలి. పల్లీలు ఒక పావు కప్పు వరకు పల్లీలు పొట్టు తీసి వేయించుకొని పెట్టుకోవాలి. నువ్వులు కూడా వేయించుకొని పెట్టుకోవాలి. దాంట్లోకి వెల్లుల్లిపాయలు ఒక రెబ్బ వరకు వెల్లుల్లిపాయలు తీసుకొని పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. ధనియాలు ఒక 2 స్పూన్ల వరకు ధనియాలు. టమాటా ప్యూరీ ఒక టమాటాను మిక్సీ పట్టుకొని పేస్ట్లా చేసి పెట్టుకోవాలి. దాంట్లోకి 1 స్పూన్ వరకు సోంపు తీసుకోవాలి. మళ్ళీ పోపు దినుసులు పోపు కోసం ఇవి పసుపు, కారము, ఉప్పు ఇవండి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాము. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో వేయించుకున్న పల్లీలు, వేయించుకున్న నువ్వులు, వేయించుకున్న ధనియాలు, పొట్టు తీసుకొని పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, మనం ముందుగా తీసి పెట్టుకున్న శనగపిండిని కూడా వేసుకొని ఇది మిక్సీ పట్టుకొని పేస్ట్లా చేసుకోవాలి. ఇది మిక్సీ పట్టుకొని పొడి చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ గిన్నెను పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకోవాలి. మనం ముందుగా తీసి పెట్టుకున్న సోంపును కూడా వేసుకొని వేయించుకోవాలి. పోపు దినుసులు వేడెక్కాక మనం టమాటో ప్యూరీ వేసుకోవాలి. ఇప్పుడు మనము పల్లీల మిశ్రమాన్ని కూడా వేసేసుకొని దాంట్లోనే కొద్దిగా పసుపు, 1 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. కారం ఒక 2 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. మనకు రుచికి సరిపడ్డ ఉప్పును కూడా వేసుకోవాలి. అన్ని వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న గోర్చిక్కుడు ముక్కలు కూడా వేసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 3/4 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని అంతా కలియబెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్లు వచ్చే వరకు మనము ఉంచుకుందాము. ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం.